అమ్మా, మీకు నా ప్రాణాలనే వదులుతున్నాను. ఈ ఊరు జనాలను ఏ కష్టం రాకుండా, ఏ బాధ లేకుండా, పాడి పంటలతో పచ్చగా ఉండేలా చూడు. ఇకపై ఎటువంటి ఇబ్బంది కలగకుండా సుఖ సంతోషాలతో చల్లగా ఉండేలా కాపాడు తల్లి. అరవింద, వెళ్ళిపోతున్నాన్రా. అక్షర, నువ్వు ఈ ఊరి కోసం ఎంత పాటు పడుతున్నావో నేను అర్థం చేసుకోగలను. నిజంగా కోడలంటే నీలాగే ఉండాలి. మరో జన్మంటూ ఉంటే నువ్వే నాకు కోడలిగా రావాలమ్మా. దుర్గమ్మ, ఇదే నా చివరి కోరిక, నా చివరి మాట. నా కుటుంబానికి ఏ కష్టం వచ్చినా కాపాడుతూ ఉండు. పరిహారం ఇస్తున్నాను, తీసుకో. ఏంటక్షరమ్మా, కొట్టిందానికి అప్పుడే కోలుకోవు అనుకుంటే ఏకంగా విగ్రహం దాచిన చోటునే కనిపెట్టేసి విగ్రహాన్ని తీసుకెళ్ళిపోతున్నావా? ఇది కరెక్ట్ కాదు కదా. భూపతి, మనిషిగా పుట్టావన్నది కూడా మర్చిపోయి క్రూర మృగంగా ఘోరంగా ప్రవర్తిస్తున్నావు. సాటి మనుషులు పోవాలని కోరుకుంటున్నావు. ఒక మనిషిగా మీరు చేసే దుర్మార్గాలకి అడ్డుపడుతూనే ఉంటాను. అడ్డులే, అదే మీ అందరికీ మంచిది. ఏంటక్షరా, బెదిరిస్తున్నావా? మేం భయపడిపోతామని? నీ అడ్డు ఉండకూడదనే మేమిదంతా చేస్తుంది. శృతి, గుడికెళ్ళాలి. మీ కోపం ఉంటే తర్వాత నా మీద చూపించండి, కానీ ఇప్పుడు ఊరి మీద కాదు. ఇప్పుడేంది? ఉన్న 10 నిమిషాల్లో వెళ్ళిపోయి విగ్రహాన్ని ప్రతిష్ఠించేసి అందర్నీ కాపాడేద్దామనే? నువ్వుంటేనే మాకు రిస్క్. వెళ్ళవు, ఉండవు. భూపతి, విగ్రహం లాక్కో. రేయ్, అక్షరని పైకి పంపించండి. ఈసారి చచ్చిందని కన్ఫర్మ్ చేసుకున్నాకే వెళ్దాం. ఎస్సు. అబ్బా, నువ్వు ఆడకు కస్సు బుస్సు. అబ్బా, ఇచ్చేయమ్మా, ఇచ్చే. ఇవ్వను. మీ రాక్షస రాజ్యాన్ని రానివ్వను. మేము రప్పించుకుంటాం కదా. వద్దు భూపతి, నీ పాపపు చేతులతో దీన్ని ముట్టుకోకపోతేనే నీకు మంచిది. అవునా? అబ్బా, నాకు మంచి అవసరం లేదు, చెడే కావాలి. అసలు చెప్పాలి అంటే మీ అమ్మవారు మిమ్మల్నే ఇబ్బంది పెడుతున్నారు గాని ఈ పాపాత్ముల్ని ఏం చేస్తున్నారు చెప్పు? దైవం కూడా మారతారేమో అని చూస్తుంది. ఆ అవకాశాన్ని వాడుకోకపోతే ఇక వినాశనమే. నో 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 అక్షరమ్మా, ఈ కాలం మాదే, ఈ రోజులు మావే. ఆ దేవుడు కూడా మా దగ్గరికి రావాలంటే భయపడతాడు. చూస్తున్నావు కదా, ఏ దేవతన వచ్చిందా? వస్తుందా? వస్తుందా? వచ్చి నిన్ను కాపాడుతుందా? ముట్టుకోను, లాక్కుంటాను. ఎవరొస్తారో చూస్తాను. వామాక్షి, కామాక్షి, భీమాక్షి, రావే దావాణలాక్షి, బడబాణలాక్షి, సృష్టి సమతుల్యం కాపాడునది నీవే జగత్ సాక్షి. కనకత్తాకాళి నువ్వే, నవ దుర్గామాత నువ్వే, దుర్మదాంధుల న్యాయం దురుముటక అఖిలాండ కళ్యాణ నాయకి వై రా రా రా.
నువ్వా? నేను ఇంకెవరో అనుకున్నాను. వచ్చింది నా చెల్లెలు కాదు, ఎవరొస్తారో చూస్తాము అన్నారు కదా, ఆ అమ్మవారే వచ్చింది. ఆ అమ్మవారే వచ్చింది. కాళీ, సంహారకాళి, వీరకాళి, సూరకాళి, హుంకారకాళి, మాయకాళి, మహంకాళి, భల్లకాళి. అక్షర ఆపుతావా నీ బిల్డప్? భూపతి గారు, ఆ చెయ్యి ఇరిచేసి దాన్ని పక్కన పడేయండి. ఈ అక్షర పని పట్టాక దీని సంగతి మనం తర్వాత చూద్దాం. పరాకు అంటూ ఆకాశ వీధిలోన బాణ సంచాలు పేల భద్రకాళి వచ్చేరా. అమ్మా శృతమా, ఇది నా చేతిని విరిచేసేలా ఉంది. దీనికి ఇంత బలం ఎలా వచ్చింది? పెద్దల గుండె జల్లని అల్లాడిపోగ ఎర్రబడ్డ కళ్ళతోన వీరకాళి వచ్చేరా. పట్టు చుట్టినట్టు చెప్పా కదా, అపర్ణ కాదు, ఆ అమ్మవారి. ఆ అమ్మవారి. భూపతి గారు, రే దాని సంగతి చూడండి, వెళ్ళండి. లోకాలే కనిపించాలి, శత్రుల్ని నిప్పులో పెనగుచ్చేయాలి. జయ జయ కాళి చేసయ్యి తాండవకేళి, లోకాలే కనిపించాలి, శత్రుల్ని నిప్పులో పెనగుచ్చేయాలి. జయ జయ కాళి చేసయ్యి తాండవకేళి, లోకాలే కనిపించాలి, శత్రుల్ని నిప్పులో పెనగుచ్చేయాలి. కలికాలమున నీటి
పంతులు గారు, ఇంకా 1 నిమిషమే ఉంది. వెళ్ళిన అక్షరమ్మ ఇంకా రాలేదు. ఇక మన ఊరు ఉండదు, మనము ఉండము. బాబు, ఈ యాగము వృధానే. లేదండి, అటు చూడండి. అప్పు, అమ్మవారే అపన్నమ్మలో పూని స్వయంగా వెళ్ళి అక్షరమ్మను తీసుకొచ్చినట్టున్నారు. అవునండి. పంతులు గారు, సమయం దాటక ముందే అమ్మవారిని ప్రతిష్ఠించండి. దుర్గాదేవ్యాయేదం నోమా ఉండదు. వీళ్లకు నయం అవ్వాలండి. యాగతీర్థం చల్లేద్దాం నాయన, కోరుకుంటారు. నాకంతా తగ్గిపోయిందమ్మా. దుర్గమ్మ నన్ను కాపాడింది, మా మంచి దుర్గమ్మ. అవును, అత్తయ్యగారే రండి. దేవరాజు లాంటి మంచి మనిషి కూతురు ఊరి కోసం తను చాలించారు. మళ్ళీ జన్మంటూ ఉంటే నువ్వే మా ఊరి దేవతలా పుట్టాలి తల్లి. స్వామి, అమ్మవారి విగ్రహం తెచ్చేసాము. ప్రతిష్టాపన కూడా అయిపోయింది. మా అత్తయ్య గారు ఎక్కడున్నారు? విగ్రహ ప్రతిష్ఠ జరిగిందని ఆనందపడాలో, పూజ్యమ్మ గారు మనకిక లేరని బాధపడాలో తెలియడం లేదమ్మా. స్వామీజీ ఏమంటున్నారు? అక్షర సమయానికి విగ్రహం తీసుకురాలేదేమోనని నేను చెబుతున్నా వినకుండా ఊరిని కాపాడడం కోసం
కోనేట్లో ప్రాణాలు వదిలేరు బాబు. అత్తయ్య గారు, అత్తయ్య గారు. గారు ప్లీజ్, అత్తయ్య గారు లేవండి. అత్తయ్య గారు, అత్తయ్య గారు ప్లీజ్, అత్తయ్య గారు. అత్తయ్య, అత్తయ్య లేవండి అత్తయ్య. బుజ్జమ్మ, అత్తయ్య, లేమ్మా. అత్తయ్య లేవండి అత్తయ్య. బుజ్జమ్మ లే బుజ్జమ్మ. లేమ్మా, నీకేం కాదు. అత్తయ్య, లేమ్మా, కళ్ళు తెరువమ్మా. బుజ్జమ్మ. అమ్మా, ఇప్పుడు నీకు చల్లగా ఉందా? ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? ఏం చేసిందని మా అత్తయ్య గారిని తీసుకెళ్లిపోయావు తల్లి నువ్వు. అత్తయ్య, అమ్మా, ఊరి కోసం ఏదైనా చెయ్యాలి అని తపన పడే వారిని ఇలా నీ కోసం బలి తీసుకుంటావా? ఇదెక్కడ న్యాయం అమ్మా? అత్తయ్య, అమ్మా, అంత కష్టపడి అనుకున్న సమయంలో విగ్రహం తెచ్చి నిన్ను ప్రతిష్ఠించేసాం కదా, నువ్వు కనుకరించాలి కదా. మరి ఇదేంటి? వారిని మాకు లేకుండా చేసిన దాంట్లో అర్థం ఏంటి? చెప్పమ్మా, చెప్పు. నీకు మా కుటుంబంలో ఒక ప్రాణమే కావాలనుకుంటే నన్ను తీసుకెళ్ళిపో. మా అత్తయ్య గారిని బతికించు. నీ ముందే కదా వారు కోనేట్లో ప్రాణాలు వదిలారు. నేను కూడా నీ ముందే నా ప్రాణాలు అర్పిస్తాను. తీసుకో, నా ప్రాణాలు తీసుకొని మా అత్తయ్య గారిని బతికించు. తీసుకో అమ్మా, నా ప్రాణాలు తీసుకో. అక్షర, వదలండి, అక్షర, మీరు వదలండి. ఏంటిది? వదలండి. దయలేని ఈ దుర్గమ్మకి నా ప్రాణాలు ఇస్తాను. అప్పుడైనా జాలిపడి అత్తయ్య గారిని బతికిస్తారేమో. వారు బతకాలి, వారు బతకాలి. ఆగమ్మా. ఎందుకు తల్లి చనిపోవాలని చూస్తున్నావు? ఇంకేం చేయాలి తల్లి? మేమనుకున్నదంతా చేసినా మా అత్తయ్య గారిని ప్రాణాలతో లేకుండా తీసుకెళ్లిపోయావు కదా. నా భక్తురాల్ని నేనెందుకు చంపుకుంటాను? నన్ను నమ్ముకున్న వారికి నేనెప్పుడూ అన్యాయం చేయను. మరి మా అత్తయ్య బుజ్జమ్మ చనిపోలేదు. యాగ తీర్థం ఎవరికైతే ఇచ్చారో అదే తీర్థం నా భక్తురాలి మీద చల్లమ్మ. వాళ్ళు కోలుకున్నట్టే బుజ్జమ్మ కూడా కోలుకుంటుంది. నన్ను క్షమించమ్మా. మా అత్తయ్య గారు లేరన్న ఆవేదనలో మిమ్మల్ని అనరాని మాటలన్నాను, మిమ్మల్ని దూషించాను. తప్పుగా అనుకోకు తల్లి. తల్లికి బిడ్డల మీద కోపం ఉంటుందా? ఇక మీకే ఇబ్బంది ఉండదు. ఏ అరిష్టాలు ఈ ఊరికే రావు. హాయిగా సుఖ సంతోషాలతో ఉండండి. శుభమస్తు, విజయోస్తు. బుజ్జమ్మ లే బుజ్జమ్మ. బుజ్జమ్మ ప్లీజ్ లెగు బుజ్జమ్మ. అమ్మా,
అత్తయ్య గారు అమ్మా అత్తయ్య గారు